మాన్సూన్ సీజన్ లో మనకి అందరికి హై ఫీవర్స్ వచ్చేస్తున్నాయి సార్. సో ఈ వైరల్ ఫీవర్స్ లో మీకు హై ఫీవర్స్ వచ్చే అవకాశం. ఫీవర్ వచ్చే 2-3 రోజుల నుంచి ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అలసట, బ్యాక్ పెయిన్, కోవిడ్, న్యూమోనియాస్ వచ్చాయి. షుగరీ ఫుడ్స్ తినద్దు అంటారు. ఇది ఉంటే ఎక్కువసేపు నీకు జ్వరం. షుగరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి సార్? ఇది చాలా తరచుగా వింటున్నాం. ఇన్ఫ్లమేషన్ అంటే వాడుక తెలుగు భాషలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు ఎప్పుడు మనం కంగారు పడాలి? మీరు అన్నట్టు డయాబెటీస్ పేషెంట్కి, కిడ్నీ పేషెంట్కి, హార్ట్ పేషెంట్స్కి వీళ్ళందరికీ ఫీవర్తో పాటు దగ్గు, జలుబు కానీ, యూరిన్ మంట ఇట్లాంటివి ఉంటే మాత్రం జ్వరం వస్తే కేవలం నీళ్ల చారు అన్నం కలిపి పెట్టేవాళ్ళు, ఎందుకంటే అరుగుదల ఈజీగా ఉండాలని చెప్పి. ఇవాళ రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ పెట్టు, మటన్ సూప్, చికెన్ సూప్ ఫర్ ద సోల్ ఇవన్నీ అంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు ఈచ్ ఇండివిజువల్ విల్ బిహేవ్ డిఫరెంట్. కొంతమంది తినాలని వాళ్ళకి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేయాలి. దట్ షుడ్ బి. 4 రోజులు తినకపోతే కొంచెం ఏమైపోతుంది 5 రోజులు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతుంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు ఒక్కసారిగా ఎంతమంది నోటీస్ చేశారు వాతావరణం గాలి మారిపోయిందని చెప్పి? ఈ సీజన్ మాన్సూన్ సీజన్ లో మనకి మస్కిటో బోర్న్ ఇల్నెసెస్ అంటే దోమలు కుట్టి వచ్చే జ్వరాలు, అర్థం కాని జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ చాలా మందికి చాలా హై ఫీవర్ వచ్చేసి వేరే ఏ సిమ్టమ్ లేకుండా ఫీవర్ ప్రొఫైల్ కూడా అందకుండా జ్వరాలు వస్తున్నాయి. ఏమిటి విష జ్వరాలు? ఐ హ్యావ్ విత్ మీ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్గా మనకి సుపరిచితులు, ఫ్యామిలీ ఫిజిషియన్గా కూడా వారు చాలా మందికి చాలా ఫ్యామిలీస్ చూసుకుంటున్నారు. డాక్టర్ దిలీప్ నందమూరి గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్. సార్ నమస్కారం. సార్ ఏం జ్వరాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు? అందరికీ హై ఫీవర్స్ వచ్చేస్తున్నాయి సార్. ఈ జ్వరాల కారణం ఏంటంటే ఎండాకాలంలో వైరస్, బ్యాక్టీరియాలు మనం ఉన్న వేడికి అవి బతకలేవు. ఒకసారి వాతావరణం చేంజ్ అయినాక ఉన్న వైరసెస్, బ్యాక్టీరియాలు మల్టిప్లై అవుతాయి. ఒకటి. 2, ఎప్పుడైతే మనకి చల్లగా ఉంటుందో మనం తిరిగే అవకాశం కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో మనం ఎక్కువ బయట తిరగం. 3వది, జూలై రాగానే స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. అవును, కరెక్ట్. సో అందరి పిల్లలు కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ వెళ్తారు. అక్కడ ఎవరికన్నా ఒకరికి వచ్చినా కానీ అది ట్రాన్స్మిట్ అయ్యి మళ్ళీ హోమ్స్కి రావడం, మిగతా వాళ్ళకందరూ రావడానికి కారణం. 4వది, విపరీతమైన వానలు వచ్చినప్పుడు డ్రైనేజు, డ్రింకింగ్ వాటర్ కలుషితం అయ్యే అవకాశాలు. అవును, కరెక్ట్. అంటే స్టమక్లోకి వెళ్ళేవి కాదు, వాతావరణంలో ఓకే ఓకే మనకు వచ్చే వాటర్ అది కూడా పొల్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో కలిసిపోయి ఇబ్బంది అయ్యడం జరిగింది. ఇప్పటికి చాలా ఏరియాస్ జరుగుతుంది సార్ అది. ఇది ఒకటి జరుగుద్ది. 3వది, బయట తినే పదార్థాలు కూడా కలుషితం అవుతాయి. అంటే వేడిగా లేని పదార్థాలు, చాట్లు ఇట్లాంటివన్నీ మనం తీసుకునేటప్పుడు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది స్టార్ట్ అయినప్పుడు రకరకాల ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వైరల్ ఫీవర్స్, 2 బ్యాక్టీరియల్ ఫీవర్స్, 2 పారాసైటిక్, 3వది పారాసైటిక్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా, H1N1 అంటే స్వైన్ ఫ్లూ, కోవిడ్, ఈ న్యూమోనియాస్ వచ్చే అవకాశాలు. బ్యాక్టీరియల్ తీసుకుంటే టైఫాయిడ్, కలరా మెయిన్లీ. పారాసైట్ తీసుకుంటే మనకి మలేరియా. ఇంకోటి వైరల్ మర్చిపోయిందంటే డెంగ్యూ దోమ కాటు వల్ల వచ్చినా కానీ అది బేసిక్గా వైరల్ ఫీవర్. సో ఈ వైరల్ ఫీవర్స్లో మీకు హై ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బాడీ పెయిన్స్, కంటి వెనకాల నొప్పులు, పెరియార్బిటల్ పెయిన్ అంటాం. ఫీవర్ స్టార్ట్ అవ్వకముందు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే అలసట, బ్యాక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు, ఏ పని చేయవద్దు కావడం. ఫీవర్ వచ్చే 2-3 రోజుల నుంచి ఈ ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇది ప్రతి సంవత్సరం వచ్చేది. అవును. ఈ సీజన్ వచ్చినప్పుడు పేషెంట్స్ ఎక్కువ అవటం, మళ్ళీ తగ్గిపోవడం. ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీ తక్కువే కాదు. ఇమ్యూనిటీ లేకపోతే వస్తుందని కరెక్ట్ కాదు. మనకి ఇమ్యూనిటీ తక్కువే కాదు, ఇమ్యూనిటీ మీద ప్రెషర్ ఉంది. అంతే. దెర్ ఇస్ ఎ ప్రెషర్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ. వై ఐఎమ్ టెలింగ్ ప్రెషర్ ఇస్, ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? కరెక్ట్ అయిన ఆహారం తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, వ్యాయామం చేయాలి, 6 to 8 hours పడుకోవాలి. ప్లస్ అలవాట్లు, స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, హై షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన 7-8 పాయింట్లలో రోజు జరిగేది అదే కదండి. అవునవును అవును. మనం ఉన్న ఒత్తిడిలో స్ట్రెస్ ఎక్కువైంది, నిద్రకి టైం లేదు, ఎక్సర్సైజ్కి టైం లేదు, ఇంట్లో వండుకోవాలంటే ఇద్దరు పని చేసేప్పుడు వండుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. బయట తెప్పించుకునే అవకాశం ఈజీగా ఉంది. 10 నిమిషాల్లో ఎక్కడి నుంచైనా ఫుడ్ వచ్చే అవకాశం ఉంది. సో 10 నిమిషాల్లో ఫుడ్ వచ్చేటప్పుడు ఇద్దరు పని చేసేవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి గంట పని చేసి వండుకుని తింటే ఆలోచనలు తగ్గుతున్నాయి. అవును, ఇట్స్ హ్యూమన్ నేచర్. దాంతోపాటు ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్. సో ఇవన్నీ మన ఇమ్యూనిటీ మీద స్ట్రెస్ తీసుకొస్తున్నాయి. అంతేగాని వైరస్ స్ట్రాంగ్ అవుతాయి కాదు, మన ఇమ్యూనిటీ మీద స్ట్రెస్ వల్ల
ఇవన్నీ వస్తాయి. సో వైరస్ ని మనం కంట్రోల్ చేయలేము, మన ఇమ్యూనిటీని అయితే మనం మన కంట్రోల్ దగ్గర ఉంది, మనం చేసుకోవచ్చు. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం, Right. స్పియర్ ఆఫ్ పవర్ అంటాం. అది. మన దగ్గర ఉంది, మనం చేసుకోవాలి, దాన్ని మనం ఏం చేయలేం. అంతే కదా సార్. సార్ ఇమ్యూనిటీని కాంప్రమైజ్ చేసే ఫుడ్స్ అంటే ఏమైనా ఉంటాయా? ఉదాహరణకి షుగరీ ఫుడ్స్ తినద్దు అంటారు, అది ఉంటే ఎక్కువసేపు నీకు జ్వరం ఉంటుంది. షుగరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఓకే. సో వన్స్ ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆల్రెడీ ఫీవర్ వచ్చిందని ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో ఎన్నిసార్లు తింటే మనకి యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ అది ఎవరు చెప్పలేం. చెప్పలేరు. కొంతమంది అయ్యే తిని బతుకుతుంటారు, బాగానే ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు తిన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీ బాడీ జెనెటిక్స్, మీ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి సార్? ఇది చాలా తరచుగా వింటున్నాం. ఇన్ఫ్లమేషన్ అంటే వాడికి తెలుగు భాషలో వాపు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఎర్రగా వాస్తుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. మరి బాడీలో మొత్తం ఇన్ఫ్లమేషన్ అంటే మొత్తం వాయట్లేదు కదా, ఎరుపు లేదు కదా అంటాం. అవును. ఈ ఇన్ఫ్లమేషన్ వాట్ వీఆర్ టాకింగ్ అంటే జనరల్గా మాట్లాడుకున్న ఇన్ఫ్లమేషన్ ఏంటంటే మనకి సెల్స్లోను ఎండోథెలియల్ లేయర్ అంటే మన బ్లడ్ లేయర్లోనూ వచ్చే ఇన్ఫ్లమేషనరీ చేంజెస్ని బ్యాడ్ సైటోకైన్స్ అంటాం. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఎక్కువ రిలీజ్ అవడం వల్ల వచ్చే ఎండోథెలియల్ డ్యామేజెస్, వీటిని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఓహోహోహో. అది మనకి ప్రస్ఫుటంగా ఇన్ఫ్లమేషన్ అంటే మనిషి లావ్ అవడం లాంటివి జరుగుతుందా, లోపల జరిగే ప్రక్రియ సార్? ఇన్ఫ్లమేషన్ అంటే ఉట్టి లావ్ అవటమే కదండి, లావ్ అవటం కూడా ఒక వన్ ఆఫ్ ద థింగ్. అంటే నీరు ఉంటుందా సార్ ఆ టైంలో? నాట్ నెసెసరీ. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి సన్నగా ఉండి హార్ట్ అటాక్ వస్తుంది, అది ఇన్ఫ్లమేషన్ వల్లే. ఓహోహోహో, అర్థమైంది. సో ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లింఫాటిక్ సిస్టంలో వాటిలో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, కాలు వాపులు, నీరు చేరుకోవడం. అదే ఎండోథెలియల్ లేయర్లో వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓవరాల్ బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే డెఫినెట్గా మీకు క్రానిక్ డిసీజెస్ అనేది ఎక్కువ అవుతాయి. సార్ ఇప్పుడు ఈ జ్వరాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు పిల్లలకి ఎస్పెషల్లీ కొంచెం కాంప్రమైజ్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు ఎప్పుడు మనం కంగారు పడాలి? జనరల్గా వైరల్ ఫీవర్స్ 3 to 5 days ఉంటుందండి. సో ఫీవర్ ఇంటెన్సిటీస్ సేమ్గా ఉండి మీరు ఆహారం సరిగ్గా తీసుకోగలుగుతున్నారు, నీరు సరిగ్గా తాగగలుగుతున్నారు అంటే జనరల్గా వైరల్ ఫీవర్స్ని ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. హైడ్రేషన్, పారాసెటమాల్. మీరు అన్నట్టు డయాబెటీస్ పేషెంట్కి, కిడ్నీ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, ఎల్డర్లీ పేషెంట్స్, వీళ్ళందరికీ ఫీవర్తో పాటు దగ్గు, జలుబు కానీ, కఫం కానీ, తలనొప్పి కానీ, ఫిట్స్ లాంటివి కానీ, ఆయాసం కానీ, ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ వేరే ఉంటే అది 2 days ఫీవర్ అయినా 1 day ఫీవర్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీకు ఓన్లీ ఫీవర్ ఉంది, ఇంక వేరేది ఏం లేదు, 2-3 days వెయిట్ చేయండి. నో నీడ్ ఫర్ టెస్ట్ ఆల్సో. టెస్ట్లు కూడా చేయించొద్దు. పారాసెటమాల్ వేసుకోండి, హైడ్రేషన్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి. బికాజ్ యువర్ బాడీ ఈస్ ఫైటింగ్ విత్ సమ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా, గివ్ ఇట్ సమ్ రెస్ట్. అంతే. లేదా మీరు 24 hours పని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాకపోతే వేరే అడిషనల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, హెడేక్, ఆయాసం, దగ్గు, జలుబు, కఫం, యూరిన్ మంట, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. అంటే అవి ఇంకా ఏదో అండర్లైన్ ఇన్ఫెక్షన్, అండర్లైన్ కాజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకోవడం మంచిది. అది లేట్ అయింది అనుకోండి, అవుట్ పేషెంట్లో ట్రీట్ చేసేది ఐసీయూ ట్రీట్మెంట్కి వెళ్తారు. అంతే. అవుట్ పేషెంట్లో 1000 రూపాయలతో పోయేది ఐసీయూలో లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇది డెఫినెట్. ఏ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అని కాదు, హెల్త్ కేర్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ అఫేర్. అది అంటే కంపేర్ టు వెస్టర్న్ వీఆర్ ఓన్లీ 1/10 ఆఫ్ కాస్ట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ అస్. సో జ్వరంలో చేసే కొన్ని మనం కామన్ ప్రాక్టీసెస్ గురించి అడుగుతాను సార్. చిన్నప్పుడు పూర్వం జ్వరం వస్తే కేవలం నీళ్ల చారు అన్నం కలిపి పెట్టేవాళ్ళు, ఎందుకంటే అరుగుదల ఈజీగా ఉండాలని చెప్పి. ఇవాళ రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ పెట్టు, మటన్ సూపు, చికెన్ సూప్ ఫర్ ద సోల్, ఇవన్నీ అంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు ఈచ్ ఇండివిజువల్ విల్ బిహేవ్ డిఫరెంట్లీ. కొంతమంది తినాలనిపించదు, వాళ్ళకి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేయండి, దట్ షుడ్ బి ఎనఫ్. 4 రోజులు తినకపోతే కొంచెం ఏమైపోదు, పిల్లలు తినకపోతే 4 రోజులు తినకపోయినా ఏం కాదు, కానీ ఫ్లూయిడ్ లేకపోతే మంచిది కాదు. 5 రోజులు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాం, 4 రోజులు అన్నం తినకపోయినా బతకగలుగుతాం. అది. సో అందుకని ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చూసుకోండి, ఎందుకంటే మన బాడీలో ఉండేది 65% ఫ్లూయిడ్, అది మేనేజ్ చేయండి. ఫుడ్ అంటారా, ఏది తినగలిగితే అది పెట్టండి. అంటే నాన్ వెజ్ ఇట్లాంటివి ఏంటంటే యూ హ్యావ్ డిఫికల్టీ ఇన్ డైజెషన్, కాబట్టి సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఏది ఇంట్లో చేసుకుంటే అది పెట్టండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నోటికి బాగుండాలి, కాస్త ఫ్యాన్సీగా ఉండాలని చెప్పి ఈ మధ్య ఈ ప్యాకెట్లు వస్తున్నాయి సూప్స్. ఓకే. అందులో మనకి అంటే కొంచెం మైదా పిండి, కొంచెం మాల్టెడ్ డెక్స్ట్రిన్, షుగర్స్, మిల్క్ పౌడర్లు అన్ని కలిపి ఉంటాయి. క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ అని ఇస్తాడు ప్యాకెట్, చైనా సాల్ట్. సో అది అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ సూప్ వేడివేడిగా టీవీ ముందు కూర్చోపెట్టి పిల్లాడినో పెద్దవాళ్ళనో చక్కగా షాల్ కప్పేసి టీవీ చూస్తూ అది తింటే అది కంఫర్ట్ ఫుడ్ అనుకుంటున్నారు. వాట్ యూ థింక్ సార్? వన్స్ ఇన్ వైల్ తీసుకుంటే నష్టం లేదు, బట్ ఎనీ ప్యాక్డ్ ఫుడ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్. సో ప్యాక్ చేసామే అంటేనే దాన్ని స్టోర్ చేయడానికి రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడతాం,
స్టెబిలైజర్స్ వాడతాం, కలర్స్ వాడతాం. ఇట్స్ నార్మల్. మీరు ఈ కంపెనీ అని మాట్లాడే అవకాశమే లేదు. ఏది స్టోర్ చేయాలన్నా మనం ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ స్టెబిలైజర్స్ ఇవన్నీ వాడకుండా తప్పదు. మీరు ఎంత ప్యాకెట్ మీద ఆర్గానిక్ అన్నా రాయండి, అది ప్యాకెట్లోకి వెళ్ళిందంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు బి స్టేబుల్. అది గుర్తుంచుకోవాలి, ఎంత ఫ్రీజ్ డ్రైడ్ అయినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ పౌడర్ అనుకున్నాం, అదేనా నైట్రోజన్ ఫ్లష్డ్ కదా, లోపల నైట్రోజన్ మామూలుగా ఉండకూడదు కదా మనకి. అవును. సో ఎంత ఆర్గానిక్ రాసుకున్నా, న్యాచురల్ రాసుకున్నా, ప్యాక్డ్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ ప్యాక్డ్ ఫుడ్. దర్ ఇస్ నో టూ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. అంతే కదా సార్. దాంట్లో మంచి చెడు అనేది ఓన్లీ రిలేటివిటీ. కరెక్ట్. అంతేగాని మంచి చెడు అనేది రిలేటివిటీ, కానీ అబ్సల్యూట్ గా నార్మల్ అనేది. అది జ్వరం కూడా అలాంటిదే కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్. అండ్ ఒకసారి డీటాక్స్ అయిపోతుంది, ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గినా కూడా ఏమి కంగారు పడదు, సింపుల్ బేసిక్ మేనేజ్ చేయండి, భయపడద్దు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. జ్వరం వచ్చినప్పుడు స్టామినా లేదని చెప్పి మాల్ట్ డ్రింక్స్ని పాలల్లో కలిపి పిల్లలకి ఇస్తూ ఉంటాం. మనకి నేను పేర్లు చెప్పట్లేదు, మీకు తెలుసు, సీసాల్లో వచ్చి పిల్లల ఏంటి 7 వైటమిన్స్, 22 మినరల్స్, ఇలా రకరకాల లేబుల్స్తో వచ్చేవి. అవి మంచివా కావాదా? యాక్చువల్లీ మీరు లేబుల్ చూస్తే దాంట్లో 100 grams 60-70 grams షుగరే ఉంటుంది కదండి. ఓహో, సో మిగతా ఫ్లేవరింగ్స్ కదా. అంతే, ఇట్స్ బేసిక్లీ గ్లూకోజ్ అంతే, అంతకంటే ఏముండదు దాంట్లో. మిగతా ఫ్లేవరింగ్స్, షుగర్ తీసుకుని దానికి ఫ్లేవర్డ్ పౌడర్ వేసి ప్యాక్ చేసి ఇస్తే అంతే. ఈ మాల్ట్ డ్రింక్స్ అంతే. కాబట్టి నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అంటారు. ఇక మెడికేషన్, అందరూ ఈ పెయిన్ కిల్లర్స్ని ఎడాపెడా వాడేస్తున్నారు. ఇప్పుడు రేంజ్ మనకి సింపుల్ పారాసిటమాల్ నుంచి మధ్యలో మళ్ళీ డోలో నుంచి కాంబిఫ్లామ్ నుంచి ఏంటి ఆల్డిజెసిక్, అక్కడ నుంచి ఇంకా మయోస్పాస్ ఫోటా, దాని ఏదో ఉంటుంది ఇంకోటి, ఇలా రేంజ్ ఉంది సార్. ఈ అల్ట్రాసెట్ మధ్యలో ఇవన్నీ వేసుకోవాలా? ఎన్ని వేసుకోవాలి? డాక్టర్ పర్యవేక్షణలోనే వేసుకోవాలా? ఫీవర్ వచ్చిన వాళ్ళు పారాసెటమాల్ వేసుకోవడం తప్పలేదు. అప్ టు 4 grams per day, అంటే 500 grams 8 వరకు వేసుకోవచ్చు. కానీ వీ జనరల్లీ రెస్ట్రిక్ట్ టు 2 grams. అది ఎందుకంటే ఎంత మనం డేటాలో ఉన్నా కానీ ఫీవర్ వచ్చినప్పుడు లివర్ కూడా ఇబ్బంది పడుతుంది. సో ఈ పారాసెటమాల్ వెళ్ళి లివర్ టాక్సిటీ చేసే అవకాశాలు. అట్లీస్ట్ కీప్ ఇట్ as 50%, అంతే, 2 grams per day. ఒకటి అల్ట్రాసెట్ హ్యాస్ ట్రెమడాల్ అండ్ పారాసెటమాల్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, తీసుకోవచ్చు. పారాసెటమాల్ తక్కువ ఉంటుంది, ట్రెమడాల్. పెయిన్ కిల్లర్స్ డైక్లోఫెనాక్ కానీ, రిమిస్లైడ్ కానీ, ఏదైనా కానీ ఏది తీసుకున్నా మీరు హైడ్రేషన్ లేకుండా తీసుకున్నారనుకోండి, కిడ్నీ డ్యామేజ్, ఇమీడియట్గా కిడ్నీ కొట్టేస్తుంది, కిడ్నీ కొట్టేస్తుంది, క్రియాటినిన్ లెవెల్స్ పైకి వెళ్ళిపోతాయి. సో అనాల్జెసిక్స్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వేయకండి. వీ ఆల్సో గివ్ అనాల్జెసిక్స్ ఇన్ ఫీవర్ ఇన్ అ స్మాలర్ డోస్. దేనికి? ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ గైడెడ్. చాక్లెట్ లాగా తినకూడదు. అది పెయిన్ కిల్లర్స్ని చాక్లెట్లో తినడం మానేయాలి, యాంటీబయాటిక్స్ని చాక్లెట్ లాగా వేసుకోవడం మానేయాలి. ఎస్పెషల్లీ అజిత్రోమైసిన్. ఏదొచ్చినా అజిత్రోమైసిన్ వేసేస్తారు మనం. అది గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ, ఏదొచ్చినా. సో దానివల్ల మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి ఏ మందులు పనిచేయట్లేదు. సో అందుకని పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండాను, గైడెన్స్ లేకుండా తీసుకోకండి. ఏ ఫీవర్ వచ్చినా సేఫ్గా చేయగలిగేది 2. ఒకటి, టేక్ పారాసెటమాల్ అప్ టు 2 grams అండ్ ఇంప్రూవ్ యువర్ హైడ్రేషన్ మేనేజ్ చేయండి. దాని నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతుంది మొత్తం. అండ్ ఫైనలీ సార్, వైటమిన్ ఫీవర్ అంటే ఏంటండి? ఫండమెంటల్గా మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఫీవర్ ఈజ్ నాట్ బ్యాడ్. ఫీవర్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం వాట్ బాడీ హ్యాస్ ప్రిపేర్డ్. మనకి 98.6 నార్మల్ టెంపరేచర్ అయితే అక్కడ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టాక్సిన్స్ వచ్చింది. టాక్సిన్స్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా, వైరస్ చనిపోద్ది కదా. దట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. డోంట్ థింక్ దిస్ ఇస్ ఎ డేంజర్. ఎస్, 104, 105 వెళ్ళినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగ్గించాలి. బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంతే. ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం మనకి తెలియడానికి, ప్లస్ ఆ బ్యాక్టీరియా, వైరస్ చనిపోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఎక్కడైనా తిన్నాం అనుకోండి, ఫుడ్ పడలేదు అనుకోండి, ఏమవుద్ది? ఐదర్ వి గెట్ వామిటింగ్స్ ఆర్ వి గెట్ లూజ్ మోషన్స్. ఎందుకు? వాట్ ఎవర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ ఇట్ విల్ త్రో అవుట్. దట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. సో అది చూసి హడలెత్తిపోకూడదు. అలాగే మీకు లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, కఫం ఎందుకు బయటకు వస్తుంది? ఇట్ హ్యాస్ టు గెట్ అవుట్. వాట్ ఈస్ నాట్ గుడ్ షుడ్ గెట్ ఇట్ అవుట్. అది నాకు కఫం వస్తుంది దాన్ని ఆపేయాలంటే ఆపితే ఎక్కడ ఉంటుంది? అది లోపలే పేరుకుపోతుంది. సో ప్రతిదాన్ని భయపడకండి. బాడీ హ్యాస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలు జారి స్టెప్ మిస్ అయ్యారు అనుకోండి, ఇమీడియట్గా బ్యాక్ స్పాజం వస్తుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు లేదు తెలియదు నాకు మీరు. ఎందుకంటే
పడిపోయే అవకాశం ఉంది కూడా పడకుండా ఉండడానికి మజిల్ స్టిఫ్ చేసేస్తుంది, కాబట్టి దాంతో పెయిన్ వస్తుంది, కానీ మేము పడకుండా చూసుకుంటాం. సో హ్యూమన్ బాడీ ఈజ్ అ వండర్ఫుల్, యూ కెనాట్ బిల్డ్ ఇట్, యూ కెనాట్ రీక్రియేట్ ఇట్. అంతే. దానికి ఫెయిల్ సేఫ్ మెకానిజమ్స్ ఉంటాయి, దాన్ని గౌరవించాలి. అది జ్వరం కూడా అలాంటిదే, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్. అండ్ ఒకసారి డీటాక్స్ అయిపోతుంది, ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గినా కూడా ఏమీ కంగారు పడద్దు, సింపుల్ బేసిక్ మేనేజ్ చేయండి, మేనేజ్ చేయాలి. భయపడద్దు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు.